యాక్ట్ పరీక్షలకు నమస్కారం. వెల్కమ్ టు హెల్త్ లైన్. నా పేరు డాక్టర్ హనుమయ్య, ఎంబీబీఎస్. ఇక్కడ నేను శ్రీ నీలిమా నర్సింగ్ హోమ్ అని రన్ చేస్తున్నాను. ఫర్ ద లాస్ట్ 42 years నుంచి పీడబ్ల్యూ గ్రౌండ్స్ దగ్గర ఉన్నాను. నేను ఈరోజు ఈ వారం మీకు కోవిడ్ని గురించి, వైరల్ ఫీవర్స్ని గురించి అవగాహన, నా ఆలోచనలు మీతో షేర్ చేసుకుందామని మీ ముందుకు వచ్చాను. డాక్టర్ గారు, వైరల్ ఫీవర్ అంటే ఏమిటి? ఫీవర్స్ రకరకాలుగా ఉంటూ ఉంటాయి. వైరల్ ఫీవర్సు, బ్యాక్టీరియల్ ఫీవర్సు, తర్వాత పారజైట్స్ ఫీవర్సు, అట్లా రకరకాలుగా ఉంటుంటాయి. వైరల్ ఫీవర్స్ కామన్గా వాతావరణంలో మార్పులు వచ్చినప్పుడు వస్తూ ఉంటాయి. అంటే వింటర్ నుంచి సమ్మర్లోకి వచ్చినప్పుడు, సమ్మర్లో నుంచి వర్షాకాలంలోకి వచ్చినప్పుడు ఈ వైరల్ ఫీవర్స్ కామన్గా వస్తుంటాయి. అంటే అక్కడ వాతావరణంలో మార్పులు తట్టుకోలేక ఈ ఫీవర్స్ వస్తూ ఉంటాయి. చాలా జ్వరాలు ఉన్నాయి. అదే వైరల్ ఫీవర్స్తో పాటు బ్యాక్టీరియల్ ఫీవర్సు, పారజైటిక్ ఫీవర్స్ ఇప్పుడు చెప్పినట్టుగా ఉన్నాయి. ఈ వైరల్ ఫీవర్స్లోనే ఇప్పుడు ప్రస్తుతం ఎక్కువగా మనం వరి అయ్యేది కోవిడ్-19 గురించి ఎక్కువగా వరి అవుతున్నాం. అట్లానే మిగిలిన వైరల్ ఫీవర్స్ ఏంటంటే డెంగ్యూ జ్వరం కూడా ఒక టైప్ ఆఫ్ వైరల్ ఫీవరే, చికెన్ గున్యా కూడా ఒక టైప్ ఆఫ్ వైరల్ ఫీవరే, ఈవెన్ జాండీస్ ఆల్సో వైరల్ ఫీవర్, హెపటైటిస్ బి, హెపటైటిస్ ఏ, లైక్ దట్ సో మెనీ వైరల్ ఫీవర్స్ ఆర్ దేర్. అట్లానే బ్యాక్టీరియల్ ఫీవర్స్ వస్తుంటాయి. ఈవెన్ కలరాలో వస్తుంటాయి, టైఫాయిడ్లో వస్తుంటాయి. అవన్నీ కూడా రకరకాల ఫీవర్స్. డాక్టర్ గారు, కోవిడ్-19 లక్షణాలు ఏమిటి? ఏ వైరల్ ఫీవర్కైనా లక్షణాలు దాదాపు ఒకటిగానే ఉంటాయి. అంటే ప్రతి వైరల్ ఫీవర్లో కూడా మామూలుగా జ్వరము, ఒళ్ళు నొప్పులు, తలనొప్పి, బాడీ పెయిన్స్, నీరసం, ఇట్లా రకరకాలుగా అన్ని రకాల ఉంటుంటాయి. అన్నీ ఉండాల్సిన పని లేదు, కొన్ని ఉండాల్సిన అవసరం లేదు, అట్లా అనే రకరకాలుగా ఉంటూ ఉంటాయి. బట్ కామన్గా కోవిడ్-19లో వచ్చేసరికి జలుబు ఉంటుంది. ఈ జలుబు ముక్కు కారదు. మెయిన్ అది కోవిడ్-19 మిగిలిన ఫీవర్స్లో ఉన్న తేడా ఏంటంటే ముక్కు కారదు, తర్వాత టేస్ట్ తగ్గిపోతుంది, స్మెల్ తగ్గిపోతుంది. కోవిడ్-19లో వాటి వల్ల మనం కోవిడ్-19 ఉంది ఏమని సస్పెక్ట్ చేయొచ్చు. అట్లానే తర్వాత చెస్ట్ పెయిన్, డ్రై కాఫ్, ఈ కామన్ సిమ్టమ్స్ ఎర్లీగా. ఫీవర్స్ అన్నింటిలో కూడా ఒళ్ళు నొప్పులు, జ్వరము, తలనొప్పి, ఈ లక్షణాలు ఉంటాయి. కోవిడ్లో ముఖ్యంగా టేస్ట్ తెలియదు, రుచి తెలియకుండా పోతుంది, అట్లానే వాసన తెలియకుండా పోతుంది. జలుబు ఉంటే కూడా ముక్కు కారదు. ఇది కొంతమందికి విరోచనాలు అవుతుంటాయి కూడా, కోవిడ్లో విరోచనాలు అవుతుంటాయి, వాంతులు అవుతుంటాయి, చాలా లక్షణాలు ఉన్నాయి. ఈ లక్షణాలు 1-2 ఉన్నా కానీ మనం సస్పెక్ట్ చేయాలి. ఈ రోజుల్లో, ఈ పాండమిక్ రోజుల్లో మనం సస్పెక్ట్ చేయాలి. చాలామందిలో కూడా లక్షణాలు ఏం కనిపించట్లేదు. ఎసిమ్టమాటిక్ పీపుల్ అంటాం. వాళ్ళకి అసలు ఏమీ ఉండదు, జ్వరం ఉండదు, దగ్గు ఉండదు, తలనొప్పి ఉండదు, ఏమి ఉండదు. అటువంటిప్పుడు వాళ్ళు ఏమైనా కొంచెం డౌట్ ఎక్స్ప్రెస్ చేసినా, లేకపోతే వాళ్ళు ఇదివరకు ఎవరైనా కోవిడ్ పేషెంట్స్ ఉన్న దగ్గరికి వెళ్ళి వచ్చినా వాళ్ళని మనం సస్పెక్ట్ చేయాలి. వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికైనా ఉన్నప్పుడు కూడా వాళ్ళని మనం ఏమైనా కోవిడ్ ఉందా అని మనం కొంచెం అనుమానపడాలి. ఇట్లా ఏమి లక్షణాలు లేకుండా కూడా కోవిడ్ ఉంటుంది. ఒక్కోసారి కొద్దిమంది బాగా సిక్ అయిపోతుంటారు. అట్లా ప్రత్యేకించి లక్షణాలు ఇవేని ఉండవు. ఎనీ ఫీవర్స్ ఆర్ కామన్. కాకపోతే కోవిడ్ ఫీవర్స్లో మనకి కొన్ని ప్రత్యేకమైన లక్షణాలు ఉన్నాయి. కోవిడ్-19 ఎదురు వ్యక్తికి ఉండేటైతే సోకే అవకాశాలు చాలా ఉన్నాయి. బట్ ఎట్లంటే డ్రాప్లెట్ ఇన్ఫెక్షన్ ద్వారా బాగా వస్తుంది. ఆ వ్యక్తి దగ్గినా, తుమ్మినా కానీ డ్రాప్లెట్ ఇన్ఫెక్షన్ ద్వారా వస్తుంది. మెయిన్ కాంటాక్ట్ ద్వారా వస్తుంది. షేక్ హ్యాండ్లు ఇచ్చినా కానీ వస్తుంది. మెయిన్ డ్రాప్లెట్ ఇన్ఫెక్షన్, కాంటాక్ట్, వీటి వల్ల ఎక్కువగా వస్తుంది. యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్ పెద్దోళ్ళు 60 దాటిన వాళ్ళు యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్ బయటికి వెళ్ళకుండా ఉంటేనే మంచిది. ఇన్ కేసు వెళ్ళాల్సి అత్యవసరమైన పరిస్థితి అయితే వెళ్ళొచ్చు. ఆ వెళ్ళినప్పుడు మాస్క్ కంపల్సరీగా ఉండాలి. ఇంకో ముఖ్య విషయం ఏంటంటే వాళ్ళు తప్పకుండా తోడు తీసుకెళ్ళాలి. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ని ఒకళ్ళని తోడు తీసుకెళ్ళాలి. వాళ్ళ అసిస్టెన్స్ ఉండాలి. అవసరమైతే వాళ్ళ సపోర్ట్, వాళ్ళ భుజం మీద చేసి వెళ్ళడం కానీ, ఒక కర సహాయంతో కానీ అట్లా కంపల్సరీగా ఒక ఫ్యామిలీ మెంబర్ హెల్ప్ తీసుకొని బయటికి వెళ్ళాలి. ఆ బయటికి వెళ్ళినప్పుడు కూడా ఏ సర్ఫేసెస్ టచ్ చేయకుండా వెళ్తేనే మంచిది. అంటే మెట్లు ఎక్కేప్పుడు రైలింగ్స్ ఉంటాయి, టచ్ చేయకుండా. కారు డోర్లు కూడా కారు తీసేప్పుడు అవి శానిటైజ్ చేసే లోపలికి వెళ్ళాలి. లిఫ్ట్ కూడా పట్టుకునేప్పుడు అవి శానిటైజ్ చేయటం కానీ, లేకపోతే టిష్యూ పేపర్తో కానీ వాటిని టచ్ చేసి తీసుకుంటూ ఉండాలి. ఆ విధంగా పెద్దవాళ్ళు బయటికి వెళ్ళినప్పుడు కొంచెం మామూలు యంగ్ ఏజ్
పీపుల్ కంటే కూడా వాళ్ళు కొంచెం ఎక్కువ ప్రికాషన్స్ తీసుకోవాలి. తప్పకుండా హోమ్ క్వారంటైన్లో ఉండొచ్చు. ఎట్లంటే కోవిడ్ సోకింది ఒక వ్యక్తికి, ఆయన డెఫినెట్గా ఒక మెడికల్ అడ్వైజ్ తీసుకోవాలి. హెల్ప్ లైన్కి కాల్ చేస్తే ప్రభుత్వం వారు హెల్ప్ చేస్తారు, లేదు ఫ్యామిలీ డాక్టర్ని కాంటాక్ట్ చేయొచ్చు, లేదు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళొచ్చు. అట్లా వెళ్ళేటైతే వాళ్ళు గైడ్ చేస్తారు. మీకు జ్వరం ఉందా, అయితే అప్పుడు వాలంటీర్స్ వచ్చి కాంటాక్ట్ చేస్తారు. మీకు ఉన్న దాన్ని బట్టి, ఉన్న సిమ్టమ్స్ని బట్టి మీరు హోమ్ క్వారంటైన్లోనే ఉండండి, లేదు మీరు హాస్పిటల్కి రండి అని వాళ్ళు సలహా ఇస్తారు. బట్ సిమ్టమ్స్ ఏమి లేకుండా, ఇబ్బంది ఏమి లేకుండా ఉండేటైతే హోమ్ క్వారంటైనే బెస్ట్. ఇంట్లో ఉండేసి ఫుడ్ జాగ్రత్తగా తీసుకుంటూ ఆరోగ్య సూత్రాలు మామూలుగా పాటిస్తూ ఉండేటైతే వాళ్ళకి ఏ ఇబ్బంది రాదు. డాక్టర్ గారు, వైరల్ ఫీవర్కు మీరిచ్చే చికిత్స ఏ విధంగా ఉంటుంది? రొటీన్ ట్రీట్మెంట్ ప్రత్యేకంగా ఏం లేదు. వైరల్ ఫీవర్స్ వాటింతా అవే తగ్గిపోతుంటాయి. వాటికి యాంటీబయాటిక్స్ ఏం వాడాల్సిన అవసరం ఉండదు. పారాసెటమాల్ ట్యాబ్లెట్స్ సరిపోతాయి. అవసరమైతే కొంచెం బి కాంప్లెక్స్ ట్యాబ్లెట్స్ ఏమైనా వాడుకోవచ్చు. తర్వాత ఫీవర్ తగ్గకుండా 2-3 రోజులు అట్లానే కంటిన్యూ అయ్యేటైతే అప్పుడు ఆలోచించాలి. అప్పుడు వైద్య సలహా తప్పకుండా తీసుకోవాలి. మన ప్రభుత్వం వారు హెల్ప్ లైన్ కూడా అరేంజ్ చేశారు. హెల్ప్ లైన్ వాళ్ళకి ఫోన్ చేయొచ్చు, లేదు మీ ఫ్యామిలీ డాక్టర్ గారిని కాంటాక్ట్ చేస్తే ఆయన తగిన సలహా ఇస్తారు. ఆ విధంగా వైద్యానికి వెళ్ళాలి. ఒక 2 or 3 days మాత్రం యూ కెన్ ట్రై యువర్ ఓన్ ట్రీట్మెంట్, హోమ్ మెడిసిన్ తీసుకోవచ్చు. డాక్టర్ గారు, వైరల్ ఫీవర్కు పరీక్ష చేయించుకోవడానికి ఎన్ని రోజుల సమయం తీసుకోవాలి? యూజువల్గా 5 days తర్వాత మనకు పాజిటివ్ వస్తూ ఉంటాయి. కొన్ని ఏమో 7 days తర్వాత పాజిటివ్ వస్తూ ఉంటాయి కొన్ని టెస్టులు. కొంతమందికి ఈ బ్లడ్ టెస్టులు, నేసల్ స్వాబ్ వాటిల్లో కూడా రాదు. సిటీ చెస్ట్ తీసేటైతే, సిటీ స్కాన్ చెస్ట్ తీసేటైతే దాంట్లో ఎర్లీగా తెలుస్తుంది. సో సిటీ చెస్ట్ ఈజ్ మోర్ కన్ఫర్మేటివ్ దాన్ దీస్ థింగ్స్. ఏ టెస్ట్ అయినా కానీ 100% కరెక్ట్ కాదు ఎప్పుడు కూడా ఇవన్నీ 70%, 80% యాక్యురేటే, కానీ 100% యాక్యురేట్ ఈ టెస్టులు కాదు. ఆ టెస్టులను మనం ఆధారం చేసుకొని ఆ లక్షణాలు, సైన్స్ అండ్ సిమ్టమ్స్ ఆధారంగా మనం వ్యాధి ఉందా లేదా నిర్ధారణ చేసుకోవాలి. ఒకవేళ ఈ లక్షణాలు ఎక్కడా ఏమీ లేకపోయినా కానీ ఆ వ్యక్తి కొద్దిగా బాగలేకపోయేటైతే, ఇబ్బంది పడుతున్నట్లయితే మనం ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకోవాలి. మరి జ్వరం ఉన్నప్పుడు యాక్చువల్గా అక్యూట్ ఫీవర్, జ్వరం ఎక్కువగా ఉన్నప్పుడు చాలా లైట్ ఫుడ్, ఎట్లంటే కొంచెం చారన్నం, పాలన్నం, మజ్జిగన్నం, ఈవెన్ బ్రెడ్, మిల్క్, పండ్ల రసాలు, లైట్ ఫుడ్ తీసుకోవాలి ఫీవర్ ఉన్నప్పుడు. ఒకసారి ఫీవర్ తగ్గిన తర్వాత గో ఫర్ ఏ గుడ్ డైట్, అప్పుడు కానీ రికవర్ గారు. అంటే మంచి ఆహారం, బ్యాలెన్స్డ్ డైట్, అంటే ఆకుకూరలు, కాయగూరలు, పాలు, పెరుగు, పప్పు, అట్లా మెయిన్ ఫ్రెష్గా ఉన్న ఆకుకూరలు, ఫ్రెష్గా ఉన్న కూరగాయలు, ఫ్రెష్గా ఉన్న ఫ్రూట్స్ తీసుకుంటే మంచిది. ఏదో స్పెషల్గా అమెరికా నుంచి వచ్చిన ఫ్రూట్స్ అని, ఆస్ట్రేలియా నుంచి వచ్చిన ఫ్రూట్స్ అని అక్కర్లే. మన దగ్గర మనకి అవైలబుల్ ఫ్రూట్స్ ఫ్రెష్గా ఉన్నాయి తీసుకుంటే ఉత్తమం, అన్నిటికన్నా అది బెస్ట్. ఇంకా మనం వాటితో పాటు ఇవి యాడ్ చేసుకోవచ్చు, నట్స్ యాడ్ చేసుకోవచ్చు, డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోవచ్చు, ఎగ్స్ హాయిగా తినొచ్చు, ఈవెన్ నాన్ వెజ్ కూడా తీసుకోవచ్చు. కాకపోతే నాన్ వెజ్లో ఒకటే డిసడ్వాంటేజ్ ఏంటంటే, నాన్ వెజ్ సప్లై చేసే షాపులు ఎంతవరకు క్లీన్గా ఉంటాయి, వాళ్ళు ఎంతవరకు మనకు క్లీన్ ఇస్తున్నారు, ఆ భయం ఉంటుంది. అదర్వైజ్ నాన్ వెజ్ ఆల్సో ఈజ్ గుడ్. బట్ వాట్ ఎవర్ ఇట్ మే బీ, వీ షుడ్ టేక్ గుడ్ డైట్ విత్ వెజిటబుల్స్, ఫ్రూట్స్ అండ్ ప్రోటీన్స్. డాక్టర్ గారు, ఇమ్యూనిటీ అంటే ఏమిటి? ఇమ్యూనిటీ అంటే ద పవర్ టు ఫైట్ అగెనెస్ట్ ఏ డిసీజ్. మన ఒంట్లో ఉన్న శక్తి, ఒక వ్యాధిని తట్టుకోగలిగిన శక్తినే ఇమ్యూనిటీ అంటుంటాం. ఆ ఇమ్యూనిటీ కొందరిలో తక్కువగా ఉంటుంది, కొందరిలో ఎక్కువగా ఉంటుంది. మనిషి కాస్త వీక్గా ఉండేటైతే వాళ్ళకి ఇమ్యూనిటీ తక్కువగా ఉంటుంది. వేరే డిసీజెస్ ఉండేటైతే, కోమార్బిడ్ కండిషన్స్ అంటే బీపీ ఉన్నోళ్ళు, షుగర్ ఉన్నోళ్ళు, షుగర్ కంట్రోల్గా ఉన్నోళ్ళకి, తర్వాత క్యాన్సర్ ఉన్న వాళ్ళకి, కిడ్నీ డిసీజ్ ఉన్న వాళ్ళకి, ఇట్లాంటి వాళ్ళందరికీ కూడా కొంచెం ఇమ్యూనిటీ తక్కువగా ఉంటుంది. మామూలుగా హెల్తీగా ఉండి ఎక్సర్సైజ్ చేసుకునే వాళ్ళకు ఇమ్యూనిటీ బాగా ఉంటుంది. సో ఇమ్యూనిటీ ఉన్నోళ్ళు ఈ వ్యాధుల బారిన ఈజీగా పడరు. ఇమ్యూనిటీ అనేది ఏంటంటే, ఇంకోటి ఇమ్యూనిటీ మనం పెంచుకోవాలి. యాక్చువల్గా వీ షుడ్ బూస్ట్ అవర్ ఇమ్యూనిటీ. దీన్ని ఏ విధంగా బూస్ట్ చేయాలంటే, చాలామంది డాక్టర్ గారు మేము కషాయం తాగుతున్నాం, రోజు 3 పూట్ల 4 సార్లు కషాయం తాగుతున్నాము, బాగా బియ్యాలు, మెంతులు, ధనియాలు, జీలకర్ర వేసి తాగుతున్నాం, మాకు ఇమ్యూనిటీ బాగానే ఉంటుంది కదా అన్నారు. నో 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 ధనియాలు, మెంతులు, జీలకర్ర వాటి వల్ల ఇమ్యూనిటీ వస్తుంది, డెఫినెట్గా వస్తుంది, కానీ ఒక లిమిట్స్లో తీసుకోవాలి. కానీ ఎక్కువగా తీసుకునేటైతే అనవసరమైనటువంటి స్టమక్ ప్రాబ్లమ్స్ వస్తాయి, గ్యాస్ట్రైటిస్, డయేరియా, ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి.
మామూలుగా కిచెన్లో మామూలుగా మన వంటగదిలో వాడేటువంటి మిరియాలు ధనియాలు ఇటువంటి మామూలుగా తీసుకోవచ్చు. మామూలుగా ఇంట్లో వాడుకున్న లెవెల్లో వాడుకుంటే చాలు, ఎక్కువగా వాడుకోనక్కర్లేదు. సో అది ఈ కషాయాలని గురించి కానీ వాటిని గురించి. ఇంకోటి ఇమ్యూనిటీ పెంచుకోవడానికి ఇంకో ముఖ్యం ఏంటంటే గుడ్ డైట్. ఇందాక చెప్పాను కదా, గుడ్ ప్రోటీన్ డైట్ తీసుకోవాలి. ఫ్రూట్స్, వెజిటబుల్స్, ఇందాక మనం అనుకున్నట్టుగా గుడ్ డైట్ తీసుకోవాలి. అనదర్ థింగ్ ఇమ్యూనిటీ పెంచుకోవడానికి మెయిన్ ఎక్సర్సైజ్. యూ షుడ్ డూ ఎక్సర్సైజ్ డైలీ. ఒక 30 minutes అన్న మినిమం ఫిజికల్ ఎక్సర్సైజ్ కావాలి. అండ్ ఈ అవకాశం ఉండేటైతే యోగా, ప్రాణాయామం, మెడిటేషన్ ఇవి చేసేటైతే మనకు ఇమ్యూనిటీ బాగా పెరుగుతుంది. తర్వాత ఎక్స్పోజర్ టు సన్, ఎండలో కూడా కూర్చుంటే బెటర్. ఇంకా 15 to 20 minutes, 15 minutes to 30 minutes కూడా ఎండలో కూర్చుంటే మంచిది. వీళ్ళకి ఇమ్యూనిటీ బాగా పెరుగుతుంది. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే ఎమోషన్స్. బాగా ఎమోషన్స్ ఎక్కువగా ఉండి ఇబ్బంది పడే వాళ్ళల్లో కూడా ఇమ్యూనిటీ తగ్గిపోతుంది. దిగులు పడుతూ బాధపడుతూ ఉన్నారనుకో, ఇమ్యూనిటీ తగ్గిపోతుంది. ఈ ఎమోషన్ ఫీల్ అయ్యే వాళ్ళు, బాగా ఇబ్బంది పడే వాళ్ళలో రెసిస్టెన్స్ తగ్గిపోతుంది, ఇమ్యూనిటీ తగ్గిపోతుంది. అందుకని ఈ యాక్చువల్గా ఏంటంటే సివియర్ హైపర్ టెన్షను, సివియర్ డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఇమ్యూనిటీ తగ్గుతుంది. ఇప్పుడు అట్లానే ఎమోషన్స్ ఎక్కువగా ఉన్నవాళ్ళు కూడా ఈక్వల్ టు హై డయాబెటీస్, హై షుగర్ ఉన్న అటువంటి వ్యక్తుల్లాగానే పరిగణించాలి. సో ఎమోషన్స్ ప్లే ఏ మేజర్ రోల్ ఇన్ ద కేస్ ఆఫ్ ఇమ్యూనిటీ. సో మనం ఎమోషన్స్ తగ్గించుకొని గుడ్ డైట్ తీసుకొని ఎక్సర్సైజ్ చేస్తూ గుడ్ స్లీప్. ఇంకోటి డైలీ 6 to 8 hours 8 hours స్లీప్ మినిమం కావాలి మనిషికి. 8 hours స్లీప్ హాయిగా నిద్రపోయేటైతే, క్వాలిటీ స్లీప్ ఉండేటైతే ఇమ్యూనిటీ దాని అంతటా ఇదే పెరుగుతుంది. అప్పుడు ఈ విధంగా మనం ఇమ్యూనిటీ పెంచుకోవచ్చు. ఇమ్యూనిటీ అనేది మనం ఇంట్లో కూర్చొని హాయిగా భోంచేస్తూ ఉంటే ఇమ్యూనిటీ పెరగదు. అచ్చంగా ఫ్రూట్స్ తినంత మాత్రాన పెరగదు. ఫ్రూట్స్ తినాలి, మనం హాయిగా ఉండాలి, హాయిగా నిద్రపోవాలి, అన్నీ కావాలి. వీ కాంట్ బై ఇమ్యూనిటీ ఇన్ ద బజార్, ఇన్ ద మార్కెట్. మనం ఇమ్యూనిటీని బజార్లో కొనుక్కోలేము. మనం ఓన్గా డెవలప్ చేసుకోవాలి ఇమ్యూనిటీ బాగా ఉందంటే ఏ డిసీజ్ రాదు మనకు. ఒకవేళ వచ్చినా కానీ సింపుల్గా తగ్గిపోద్ది. దట్ ఈజ్ ఇమ్యూనిటీ. డాక్టర్ గారు, చిన్నపిల్లలకు వైరల్ ఫీవర్లు రాకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ముఖ్యంగా చిన్నపిల్లలు ఆడుకుంటూ ఉంటారు, బయట మట్టిలో తిరుగుతూ ఉంటారు. అందువల్ల వాళ్ళు దే ఆర్ ప్రోన్ ఫర్ డిసీజెస్. చిన్నపిల్లలు ఏంటంటే వాళ్ళకు హైజీన్ కూడా తెలియదు. కింద కూర్చుంటారు, పైన కూర్చుంటారు, అంటే వాళ్ళకు హైజీన్ తెలియదు, అన్నీ టచ్ చేస్తూ ఉంటారు. అందుకని వాళ్ళకు డిసీజెస్ కామన్గా వస్తుంటాయి. కాబట్టి వాళ్ళ పేరెంట్స్ వాళ్ళని కొద్దిగా కేర్ తీసుకొని సరే ఆడుకొని వచ్చిన తర్వాత శుభ్రంగా స్నానం చేయించడము, వర్షంలో తడిచి వచ్చినా కానీ వెంటనే తల తొడవటం అట్లాంటివి చేయాలి. ఈ తర్వాత బాగా తడిచి వచ్చినప్పుడు ఏమైనా జలుబు చేసినట్లు అట్లా ఉండేటైతే కొంచెం స్టీమ్ ఇన్హలేషన్స్ కొద్దిగా ఇస్తే కూడా మంచిది. అందులో వేడి నీళ్ళలో కొద్దిగా పసుపు వేసి ఇస్తే సరిపోతుంది. అట్లా స్టీమ్ ఇన్హలేషన్స్ రోజు 5-6 సార్లు, ఒక 6-8 సార్లు స్టీమ్ ఇన్హలేషన్స్ కూడా మంచిది కాదు. జస్ట్ ఒక 1 or 2 minutes స్టీమ్ ఇన్హలేషన్స్ సరిపోతాయి. డాక్టర్ గారు, సహజ సిద్ధమైన ఆవిరి విధానం మీరేం సూచిస్తారు? ఆవిరి సింపుల్గా పట్టే మిషన్స్ కూడా ఉన్నాయి. అవి కాకుండా మామూలుగా హాట్ వాటర్లో కొంచెం పసుపు వేసి కానీ కొంచెం విక్స్ వేసి కానీ ఆవిరి పడితే సరిపోతుంది. అది కూడా ఆవిరి పట్టడం కూడా ఫ్యూ మినిట్స్ చాలు. ఎక్కువసేపు 10 నిమిషాలు, పావు గంట, అరగంట అంతసేపు ఆవిరి పట్టక్కర్లేదు. రోజు ఎప్పుడు చెప్పినట్టుగా 5-6 సార్లు పట్టక్కర్లేదు. జస్ట్ 1 or 2 minutes సరిపోతుంది. అంతకంటే ఎక్కువ పట్టినా కానీ కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, న్యూమోనియా అట్లాంటివి వచ్చే ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి. సో కొద్దిసేపు చాలు ఆవిరి. డాక్టర్ గారు, వైరల్ ఫీవర్ రాకుండా ఉండాలంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? వైరల్ ఫీవర్ రాకుండా ఉండాలంటే మెయిన్ వచ్చేసి ఈ ఫీవర్ ఉన్న వాళ్ళకు మనం దూరంగా ఉండాలి.
ఈ బ్యాడ్ అట్మాస్ఫియర్కి ఎక్స్పోజ్ కాకుండా ఉండాలి. డర్టీ అట్మాస్ఫియర్ అంటే కాస్త వాతావరణం బాగలేని ఏరియాలోకి వెళ్లకుండా ఉండాలి. అట్లా చేసేటైతే మనం వాటికి దూరంగా ఉండాలి. ఇక తర్వాత ఇంకా మెయిన్ వచ్చేసి ఇప్పుడు ప్రస్తుతం వైరల్ ఫీవర్స్ రాకుండా ఉండాలి, స్పెషల్గా కోవిడ్ రాకుండా ఉండాలి అంటే మాస్క్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. మాస్క్ కట్టుకోవాలి, ఎప్పుడూ మాస్క్తోనే ఉండాలి. బయటకు వస్తే మాస్క్ లేకుండా రావద్దు. తర్వాత ఇంట్లో ఉన్నప్పుడు మాస్క్ కట్టుకోనక్కర్లేదు. కాకపోతే ఇంట్లో ఎవరికైనా ఫ్యామిలీ మెంబర్స్కి ఏదైనా జలుబు కానీ దగ్గు కానీ ఉన్నా, ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ కోవిడ్ ఉన్నా అటువంటిప్పుడు కంపల్సరీగా మాస్క్ ఉండాలి. బయటకు వచ్చినప్పుడు కంపల్సరీగా మాస్క్ ఉండాలి. ఇంట్లో మాస్క్ కట్టుకోనక్కర్లేదు. కొంతమంది వాకింగ్ చేస్తూ కూడా మాస్క్ కట్టుకుంటారు. నో వాకింగ్ చేస్తూ మాస్క్ కట్టుకోవద్దు. ఓన్లీ ఫిజికల్ డిస్టెన్స్ ఫాలో కావాలి. ఏ వ్యక్తికైనా ఒక 6 అడుగుల దూరం ఉండి మనం నడిస్తే చాలు. వీళ్ళని వరకు నడవకుండా ఇంట్లోనే మనం ఎక్సర్సైజ్ చేసుకుంటే సరిపోతుంది. కానీ కావాలి అనుకున్నప్పుడు 6 feet డిస్టెన్స్ మెయింటైన్ చేసే చాలు. వాకింగ్ చేసేప్పుడు మాత్రం మాస్కులు వద్దు. తర్వాత మాస్క్ ఒకటి. తర్వాత శానిటైజేషన్. మనం వ్యాధులు రాకుండా ఉండాలంటే చేతులు పరిశుభ్రంగా కడుక్కుండా ఉండాలి. అంటే సోప్ అండ్ వాటర్ ఇస్ ద బెస్ట్ థింగ్. సోప్ అండ్ వాటర్తో ఇందాక అనుకున్నట్టుగా 20 seconds 30 seconds వాష్ చేసుకునేట్టయితే డిసీజులు రావు. సోప్ అండ్ వాటర్, తర్వాత ఫిజికల్ డిస్టెన్స్, సోప్ అండ్ వాటర్, మాస్క్, దీస్ ఆర్ ఇంపార్టెంట్. అప్పుడు మనం డిసీజెస్ నుంచి మనం దూరంగా ఉండొచ్చు. డాక్టర్ గారు, ఎలాంటి లక్షణాలు ఉంటే క్వారంటైన్లో చేరవచ్చు? కోవిడ్ సెంటర్కి వెళ్ళే ముందు టెస్ట్ చేయించుకుంటే సిటీ స్కాన్ తీసినా కానీ, బ్లడ్ టెస్ట్ చేసినా కానీ పాజిటివ్ నెగిటివ్ అని వస్తుంది. ఆ పాజిటివ్ వచ్చిన తర్వాత వీళ్ళలో ఏమైనా కొంచెం శ్వాస పీల్చుకోవడంలో ఇబ్బంది ఉందనుకో, కొంచెం ఆయాసపడుతున్నారనుకో, కొంచెం మోషన్స్ ఎక్కువ అవుతున్నాయి, కొద్దిగా సివియర్ హెడేక్ ఉంది, ఇట్లాంటివి ఏమైనా ఉండేటైతే డెఫినెట్గా హాస్పిటల్లో చేరటం మంచిది. ముందు జాగ్రత్తగా చేరి ట్రీట్మెంట్ తీసుకోవడమే బెటర్. ఎందుకంటే ఎర్లీ ట్రీట్మెంట్తోనే రికవరీ బాగుంటుంది. లేట్ అయ్యేటైతే రికవరీ ఛాన్సెస్ బాగా తగ్గిపోతున్నాయి, డెత్స్ కూడా జరుగుతున్నాయి. కాబట్టి ఆల్వేస్ ఎర్లీ ట్రీట్మెంట్ ఈజ్ అడ్వైజబుల్. తప్పకుండా వస్తుంది కోవిడ్ వ్యాక్సిన్, రాకపోవడం అనేది లేదు. కాకపోతే అఫ్కోర్స్ ఇట్ మే టేక్ ఫ్యూ మంత్స్, బట్ ఏదైనా కానీ డిసెంబర్ జనవరిలో తప్పకుండా కోవిడ్ వ్యాక్సిన్ వస్తుంది. క్వాలిటీ వ్యాక్సిన్ రావాలంటే కొద్దిగా టైం పడుతుంది, అందుకే ఇంత టైం పట్టింది. కానీ ఆల్రెడీ వ్యాక్సిన్ ఎప్పుడో రెడీ అయింది, బట్ క్వాలిటీ వ్యాక్సిన్ కోసం వీఆర్ ఆల్ వెయిటింగ్. డాక్టర్ గారు, దగ్గు రావడం అనేది ఖచ్చితంగా కోవిడ్ లక్షణమేనా? దగ్గు అనేది కామన్. మామూలు వైరల్ ఫీవర్స్లోను, ఈవెన్ లంగ్ ప్రాబ్లమ్స్లో అన్నింటిలో కూడా దగ్గు వస్తూనే ఉంటుంది. ఇప్పుడు ఎవరికి దగ్గు వచ్చినా కానీ అందరూ దగ్గినా తుమ్మినా భయపడాల్సిన రోజులేనివి. దగ్గు వచ్చినప్పుడు ఆ దగ్గు వచ్చిన వ్యక్తి తప్పకుండా కర్చీఫ్ పెట్టుకోవాలి, లేకపోతే టిష్యూ పేపర్ పెట్టుకోవాలి. ఆ టిష్యూ పేపర్లో దగ్గి తర్వాత ఎక్కడైనా దాన్ని దూరంగా డిస్పోజ్ చేయాలి. ఈ దగ్గు కళ్ళే ఎక్కువగా పడుతుండేటైతే డాక్టర్ సలహా తీసుకొని యాంటీబయాటిక్స్ వాడుకొని దగ్గు కంట్రోల్ చేసుకోవాలి. లేకపోయేటైతే మిగిలిన ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్కి, ఫ్రెండ్స్కి ఆయనతో కలిసి కాంటాక్ట్ ఉన్న వాళ్ళకి ఎవరికైనా దగ్గు వస్తుంది. సో దగ్గు మందులు వాడుకొని యాంటీబయాటిక్ వాడుకుంటే దగ్గు తగ్గిపోతుంది. ఇనిషియల్గా పొడి దగ్గే వస్తుంది వీళ్ళకు. ఎందుకంటే ఈ వ్యాధి వచ్చేసరికి ముందు గొంతులో ఉంటుంది. అంటే మెయిన్ ఫ్యారింగ్స్లో ఇనిషియల్గా కొన్ని పార్ట్స్ ఉన్నాయి బాడీలో. ఫ్యారింగ్స్, తర్వాత లారింగ్స్, తర్వాత ట్రేకియా, బ్రాంక్యూల్స్, లైక్ దట్ అనే పార్ట్స్ ఉన్నాయి. ఈ వ్యాధి ఈ వైరస్ ఫ్యారింగ్స్ దగ్గర ఉన్నప్పుడు, తర్వాత ట్రేకియా దగ్గర ఉన్నప్పుడు ఎక్కువగా పొడి దగ్గే వస్తుంటుంది. తర్వాత లోపలికి పోయి ఆ న్యూమోనియా, తర్వాత ఆ స్టేజ్లోకి వెళ్ళిన తర్వాత కొంచెం కళ్ళెపడటం అట్లాంటివి జరుగుతుంది. ఇనిషియల్గా పొడి దగ్గే ఉంటుంది వీళ్ళల్లో. చాలామంది షుగరు బీపీ ఉన్నవాళ్ళు బీపీ మందులు, షుగర్ మందులు ఆపేసి కూర్చుంటున్నారు. ఏంటయ్యా బాబు అంటే, ఇన్ని మందులు మింగలేకపోతున్నామండి, ఈ కోవిడ్ మందులు మింగాల్సి వస్తుంది, ఈ జ్వరానికి వాడాల్సి వస్తుంది, కాబట్టి షుగర్ బిళ్ళలు బీపీ బిళ్ళలు వేసుకోలేకపోతున్నాం అంటారు. నో, అది కానే కాదు. షుగరు బీపీ మందులు ఎట్టి పరిస్థితుల్లో ఆపడానికి లేదు. ఆ షుగర్ ఎక్కువైపోయిందనుకో ఏ వ్యాధైనా భయంకరంగా ఎక్కువైపోతుంది. ఈవెన్ కోవిడే కాదు, మామూలు జ్వరమే కాదు, టైఫాయిడే కాదు, ఏదైనా కానీ షుగర్ ఉన్న వాళ్ళకు మెనీ టైమ్స్ ఇంకా ఎక్కువ రేట్లు బాధపడతారు. కాబట్టి షుగర్ మందులు ఆపటానికి లేదు. అట్లానే బీపీ మందులు కూడా ఆల్వేస్ దే షుడ్ బి కంటిన్యూడ్, ఎప్పుడూ ఆపటానికి లేదు. ఎందుకంటే బీపీ ఎక్కువైపోయి తర్వాత ఏదైనా స్ట్రోక్ అయ్యి వచ్చే అవకాశం ఉంటుంది. బీపీ మందులు కొన్ని సందర్భాల్లో ఆపాలి వైద్య సలహా మీద. ఎప్పుడంటే వ్యక్తికి బీపీ ఫాల్ అయ్యి, అంటే హైపోటెన్షన్ వచ్చినా, లేకపోతే వేరే కిడ్నీ ప్రాబ్లమ్స్ వచ్చినా, అట్లాంటప్పుడు ఈ షుగరు బీపీ మందులు ఆపాలి. కానీ వాళ్ళంతటా వాళ్ళు సొంతంగా ఆపొద్దు. తర్వాత ముఖ్యంగా ఇంకోటి ఏంటంటే, నేను ఇచ్చే అడ్వైజు, మన అందరూ కూడా
దే షుడ్ హ్యావ్ దేర్ ఓన్ బీపీ apparatus, దే షుడ్ హ్యావ్ దేర్ ఓన్ గ్లూకోమీటర్. వాళ్ళ బీపీ apparatus, వాళ్ళ గ్లూకోమీటర్ వాళ్ళ ఇంట్లోనే పెట్టి కొనుక్కొని వాళ్ళ ఇంట్లో పెట్టుకోవాలి. వాళ్ళే మానిటర్ చేసుకోవాలి బీపీ. చాలా చాలా సింపుల్. డిజిటల్ బీపీ మానిటరింగ్ అని ఉంటుంది. ఆ డిజిటల్ apparatus కొనేటైతే అదే చూపెడుతుంది. లేదు ఇంట్లో ఎవరిదైనా హెల్ప్ తీసుకొని బీపీ చూసుకోవచ్చు. అట్లానే షుగర్ కూడా సెల్ఫే చేసుకోవచ్చు. షుగర్ చూడటానికి పక్క వాళ్ళ హెల్ప్, ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ హెల్ప్ కూడా కదా, ఎవరికి వాళ్ళే షుగర్ చూసుకోవచ్చు. ఇవి చూసుకొని వాటిలో ఏమైనా డిఫరెన్స్ ఉండి అవి అబ్నార్మల్ రీడింగ్స్ ఏమైనా ఉండేటైతే అప్పుడు డాక్టర్ గారికి ఫోన్ చేసి ఆయన అపాయింట్మెంట్ తీసుకొని ఆ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళటం మంచిది. సో బీపీ, షుగర్ అనేవి వెరీ గుడ్ కంట్రోల్లో ఉంటే ఈ డిసీజులు ఏం చేయవు. అవి కంట్రోల్ లేకపోయిందంటే మాత్రం ఈ డిసీజ్ చాలా ఇబ్బంది పెడుతుంది. ఒక వ్యక్తికి ఫీవర్ వచ్చింది, అది వైరల్ ఫీవర్ కావచ్చు, కోవిడ్ ఫీవర్ కావచ్చు. అది మనకు ఫీవర్ అండ్ డౌట్ వచ్చినప్పుడు ఒకసారి 1-2 రోజులు మామూలుగానే వైద్యం చేసుకున్న తర్వాత తగ్గకపోయేటైతే వైద్య సలహా తీసుకుంటాం. అది కోవిడ్ పాజిటివ్ అని వస్తుంది. వీళ్ళు సిమ్టమ్స్ ఏమి ఉండవు, నాకేమీ లేదండి, నాకెందుకు కోవిడ్ అంటున్నారు వాళ్ళు, నాకు ఏం జ్వరం లేదు, దగ్గు లేదు అన్నారు. అటువంటిప్పుడు వాళ్ళు దే కెన్ స్టే యాజ్ వెల్ ఇన్ ద హౌస్. ఇంట్లోనే ఉండి జాగ్రత్తలు తీసుకునేట్టయితే ఏం కాదు. బట్ నెగ్లెక్ట్ చేయకూడదు. అట్ ద సేమ్ టైం నెగ్లెక్ట్ చేశాడంటే మళ్ళీ ఒక్కోసారి ప్రాణాంతకం కూడా అవుతుంది. వాళ్ళు ఇంట్లో ఉన్నప్పుడు ముఖ్యమైన జాగ్రత్త తీసుకోవాలి ఏంటంటే, వాళ్ళు మిగిలిన ఫ్యామిలీ మెంబర్స్తో ఎట్టి పరిస్థితుల్లో కలవకూడదు. వాళ్ళు వేరే రూమ్లో ఉండాలి, వాళ్ళ టాయిలెట్ వాళ్ళకి వేరే ఉండాలి, వాళ్ళు పూర్తిగా వేరే ఉండాలి, వాళ్ళ బట్టలు కూడా వేరే ఉతుక్కోవాలి. అట్లా ఉండి మిగిలిన ఫ్యామిలీ మెంబర్స్తో కాంటాక్ట్ లేకుండా ఉండేటైతే వాళ్ళు తప్పకుండా హోమ్ క్వారంటైన్లో ఉండొచ్చు. కొంతమందికి అవకాశం ఉండదు. ఆ అవకాశం లేనప్పుడు కోవిడ్ పాజిటివ్ అయినప్పుడు వాళ్ళు తప్పకుండా హాస్పిటల్లో చేరాలి. ఎందుకంటే మిగిలిన ఫ్యామిలీ మెంబర్స్ సేఫ్ అవుతారు, మిగిలిన సొసైటీలో అదర్ మెంబర్స్ సేవ్ అవుతారు. కాబట్టి వాళ్ళు హాస్పిటల్లో చేరాల్సి వస్తుంది. ఇంట్లో అవకాశం ఉండేటైతే హోమ్ క్వారంటైన్ ఇస్ బెస్ట్. డాక్టర్ గారు, చివరిగా మా ప్రేక్షకులకు ఆరోగ్యంగా ఉండాలంటే ఎలాంటి సూచనలు ఇస్తారు? ముఖ్యంగా ఏంటంటే, డోంట్ బి ప్యానిక్. భయపడొద్దు. భయపడితే వ్యాధి ఎక్కువ అవుతుంది. ఇంకోటి మన తెలుగులో సామెత కూడా ఉంది, మనోధైర్యానికి మించిన మందు లేదు. మనం ధైర్యంగా ఉంటే ఏ జబ్బు మనల్ని ఏమి చేయదు. ఏమైనా కోవిడ్ వచ్చినా కానీ ఈజీగా తగ్గిపోద్ది. అట్లని కోవిడ్ తగ్గిపోద్ది, కోవిడ్ రాకుండా ఉంటుందని కాదు, వచ్చినా కానీ తేలిగ్గా తగ్గిపోతుంది. సో వీ షుడ్ బి కాన్ఫిడెంట్. ధైర్యంగా ఉండాలి. అప్పుడు వ్యాధి తీవ్రత తక్కువగా ఉంటుంది, తక్కువ ఇబ్బందులతో బయటపడతాము. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే, కమ్ ఎర్లీ ఫర్ ట్రీట్మెంట్. ఎర్లీగా వచ్చేటైతే మంచి ట్రీట్మెంట్ ఇవ్వగలం. లేటుగా వచ్చేసి పేషెంట్ ఆయాసపడేప్పుడు, సీరియస్గా ఉన్నప్పుడు ఆ కండిషన్లో వచ్చేసి బాగు చేయండి, ఎంతైనా పర్వాలేదు, ఏమైనా పర్లేదంటే చాలా ఇబ్బంది అయిపోతుంది. చేయలేము కూడా, ఒక్కోసారి చేయలేని పరిస్థితి ఉంటుంది. అదేమో అర్థం చేసుకోకుండా అదిగో డాక్టర్ గారు సరిగా చూడలేదు, సిస్టర్స్ సరిగా చూడలేదు అంటున్నారు. అదొక్కటి మాత్రం ప్రేక్షకులు గమనించాలి. ఎందుకంటే ఏ వైద్యుడు కానీ ఏ మెడికల్ స్టాఫ్ కానీ నెగ్లెక్ట్ చేయరు. నా రిక్వెస్ట్ ఏంటంటే, హెల్ప్ ద మెడికల్ ప్రొఫెషన్. మా డాక్టర్స్ అందరినీ కూడా మీరు గౌరవించండి. గౌరవం అక్కర్లే, మా డాక్టర్స్ అందరికీ మీరు కోఆపరేట్ చేయండి. మేము మీకు మంచి వైద్యం చేయగలం. నిజంగానే సమ్టైమ్స్ వీ కెన్ డూ మిరకిల్స్. అద్భుతాలు కూడా చేయగలం. ఎన్నో ప్రాణాలు కాపాడాము, ఎన్నో ప్రాణాలు కాపాడుతున్నాము మేము. రియల్లీ మీకు ఐ వాంట్ టు టెల్ యూ వన్ థింగ్. నిజంగా మా పర్సనల్ లైఫ్ మేము ఎంతో సాక్రిఫైస్ చేస్తున్నాం. పర్సనల్ లైఫ్, మా కంఫర్ట్స్ అన్నీ ఫోర్గో అవుతున్నాం. ఈ సినిమాలు, షికారులు ఇట్లాంటివన్నీ మేము ఇప్పుడు కూడా ఆలోచించాం. మా ధ్యేయం వల్ల పేషెంట్ని బాగు చేయాలి. ఆ సుబ్బారావు గారు ఎట్లున్నారు, రంగారావు ఎట్లున్నాడు, నంబర్ 3 రూమ్లో ఆ అబ్బాయి ఎట్లున్నాడు, అర్ధరాత్రి పూట కూడా ఇవే గుర్తొస్తుంటాయి మాకు. సో వీఆర్ సో మచ్ కన్సర్న్డ్ అబౌట్ పేషెంట్ అండ్ పేషెంట్ హెల్త్. కాబట్టి మీరు కూడా అది అర్థం చేసుకొని మా డాక్టర్స్ కోఆపరేట్ చేయండి. ఈ మధ్య రోజుల్లో చూస్తున్నాం, డాక్టర్స్ సరిగా చూడట్లేదు, వాళ్ళ నెగ్లిజెన్స్ వల్లే మా వాళ్ళు చచ్చిపోయారు అని. నో, డాక్టర్స్ ఎప్పుడూ నెగ్లెక్ట్ చేయరు, అది గుర్తుపెట్టుకోండి. సో ప్లీజ్ హెల్ప్ ద డాక్టర్స్, వీ విల్ హెల్ప్ యూ. సో కాబట్టి డాక్టర్స్కి మీరు హెల్ప్ చేయండి, దే విల్ హెల్ప్ యూ. తర్వాత ఇంకొక ముఖ్య విషయం, స్టే హోమ్, స్టే సేఫ్. అందరూ హాయిగా ఇంట్లోనే ఉండి ఈ 4 నెలలు అంటే ఈ వ్యాక్సిన్ వచ్చేదాకా కూడా ఇంట్లోనే ఉండి సేఫ్గా ఉండండి. మీరు సేఫ్గా ఉండండి, మీ పక్క వాళ్ళను, మీ సమాజాన్ని కూడా సేఫ్గా ఉంచండి. ఇంకొకటి నేను ఇచ్చే విన్నపం ఏంటంటే, ఐఎమ్ ఆల్వేస్ అవైలబుల్ ఆన్ ఫోన్. మీరు ఎప్పుడైనా ఫోన్ చేసేటైతే నేను ఎవరికైనా అందుబాటులో ఉంటాను. ఆల్రెడీ చాలామంది నాకు ఫోన్లు చేస్తూ ఉంటారు, ఫోన్లోనే వైద్యం సలహాలు ఇస్తూ ఉంటాను. నా ఫోన్ నెంబర్ వచ్చేసి 9849307817. వన్స్ అగైన్ 9849307817.
49307817. ఈ నెంబర్కి ఫోన్ చేసేటైతే నేను మీ అందరికీ ఎప్పుడు అందుబాటులో ఉంటాను. కాబట్టి మా వైద్యులందరినీ మీరు ఉపయోగించుకొని మనందరం మనందరం కూడా హెల్తీగా ఉండాలని కోరుకుంటున్నాను.